కొన్నేళ్లుగా ఎవరికీ దొరకకుండా దాక్కుంది. అసలు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఆమె ఢిల్లీ లేడీ డాన్ జోయా ఖాన్. 270 గ్రాముల హెరాయిన్తో గ్యాంగ్స్టర్ హషీం బాబా భార్య జోయా ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్స్ విలువ ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు 1 కోటి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. 33 ఏళ్ల జోయా ఖాన్ ఇన్నాళ్లు చట్టానికి పోలీసులు కళ్ళుగప్పి తన దందా కొనసాగించింది. కనీసం ఆమె మీద అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. తన భర్త జైలుకు వెళ్ళాక ఆయన నేర సామ్రాజ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా నడుపుతోంది. అసలు ఆమెకు ఈ అక్రమ దందాలతో సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడింది. ఆమె పాత్రపై అనుమానాలు ఉన్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఆమెపై కేసు నమోదు చేయలేకపోయారు. హషీం బాబాపై హత్య, దోపిడీ నుండి ఆయుధాల అక్రమ రవాణా వరకు డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి. జోయా ఖాన్ అతని 3వ భార్య 2017లో హషీం బాబాను వివాహం చేసుకునే ముందు జోయాకు అంతకు ముందే వేరొకరితో పెళ్లైంది. విడాకుల తర్వాత ఆమెకు బాబాతో పరిచయం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఈశాన్య ఢిల్లీలో పక్కపక్కనే ఉండేవారు. అక్కడ వారు ప్రేమలో పడ్డారు. బాబా జైలు పాలైన తర్వాత జోయా ఆ ముఠా కార్యకలాపాలని చేపట్టింది. తన భర్త ముఠాలో జోయా పాత్ర అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ పాత్ర అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. హసీనా పార్కర్ ఒకప్పుడు దావూద్ అక్రమ వ్యాపారాలను కొనసాగించేది. దోపిడీ, మాదక ద్రవ్యాల సరఫరా నిర్వహణలో జోయా పాత్ర ఉందని ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వర్గాలు నిర్ధారించాయి. సాధారణ గ్యాంగ్కు బాస్లా కాకుండా జోయా హై ప్రొఫైల్ మెయింటైన్ చేసేది. ఆమె హై ప్రొఫైల్ పార్టీలకు హాజరయ్యేది. ఖరీదైన బ్రాండ్ల దుస్తులను ధరించేది. అంతేకాదు ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ని చూస్తే ఆమెకు పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. జోయా తిహార్ జైలులో తన భర్తను తరచుగా కలుసుకునేది. బాబా ఆమెకు కోడ్ భాషలో శిక్షణ ఇచ్చారని, ముఠా ఆర్థిక కార్యకలాపాలను ఎలా నిర్వహించాలో ఆమెకు చిట్కాలు, సలహాలు ఇచ్చారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జైలు బయట ఉన్న అతని అనుచరులతో పాటు ఇతర నేరస్తులతో కూడా ఆమె ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించింది. కొన్నేళ్లుగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ ఆమెను పట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాయి. అయితే ఈసారి ఆమెను పట్టుకోవడంలో స్పెషల్ సెల్ విజయం సాధించింది. నిఘా సమాచారం మేరకు ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ప్రాంతంలో జోయాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ నుండి తీసుకొచ్చిన హెరాయిన్ పెద్ద మొత్తంలో ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.